సరే దేవుని తండకే ఈసారి బాగా దేవుని తండ దేవుని తండ బాగా పడ్డాయి తప్పు బాగా నిన్నటి రోజు సాయంత్రం కూడా ఈదురు గాలులతో పాటు వడగండ్ల వర్షం కురవడంతో చందుర్తి మండలంలోని సనువుల ప్రాంతంలో దేవుని తండ జల్పత్ తండ అటువైపు కృష్ణంపేట అటువైపు జోగాపూర్ ఇటువైపు లింగంపేట మల్యాల ఈ చందుర్తి మండలంలో పైకి కోనరావుపేట మండలంలో కూడా కొంత భాగం ఆ పైన వీర్నపల్లి మండలంలో కూడా కొంత భాగంలో రైతులు వేసుకున్నటువంటి వరి పొలాల పైన వడగల వెళ్ళడం వల్ల తీవ్రంగా నష్టం జరిగింది. ఎబో 33-35% కొన్న 50% కూడా పంట నష్టపోయిందనేటువంటి సమాచారం రైతు సోదరుల ద్వారా నా దగ్గర మిత్రుల ద్వారా సమాచారం రాగానే నిన్నటి రోజు రాత్రే గౌరవ కలెక్టర్ గారికి అదేవిధంగా ఏడీ గారు కూడా సంబంధిత రెవెన్యూ విభాగానికి కూడా సమాచారం ఇచ్చి రేపు ఉదయం వెళ్ళి పరిశీలిద్దామని చెప్పి ఈరోజు రావడం జరిగింది. మరి మహిళా రైతులు కానీ గిరిజన రైతులు కానీ మరి చెప్తున్నటువంటి సందర్భం లేదా కేంద్ర స్థాయిలో చూస్తున్న సందర్భంలో కోతకు వచ్చి 2-3 రోజుల లోపల పంట చేతికి వస్తుంది చెప్పి ఇంతకుముందు రావురపల్లి సంబంధించిన రైతులు మాట్లాడితే రేపు ఆల్రెడీ కోద్దామని అనుకున్న పంట ఏ విధంగా జరిగిందని చెప్పని బాధతో చెప్పడం జరిగింది. తప్పనిసరిగా ప్రభుత్వ పక్షాన రైతాంగాన్ని ఆదుకోవడం జరుగుతుంది. ఎకరాకు 10,000 రూపాయలు ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత గత 10 ఏళ్లలో వడగళ్ల వల్ల నష్టపోతే ఎవరు కూడా ఎకరాకు రూపాయి కూడా రాని సందర్భం ఆ రోజు అనాపైస కూడా రాపోతుంది. అంతకుముందు రాజశేఖర్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు వడగళ్ల వల్ల నష్టపోయిన వారికి ఆ రోజు ఇచ్చేవాళ్ళం. మధ్యలో 10 సంవత్సరాలు లేదు. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత అకాల వర్షము అపార నష్టము వడగళ్ల వల్ల జరిగినటువంటి వారికి తప్పనిసరి ఇవ్వాలని చెప్పని మనం గత సంవత్సరం అక్కడక్కడ ఇబ్బంది పడ్డట్టు రైతులకు నష్టపోయిన రైతులకు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ కూడా నేను ఏడీ గారికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఇప్పటికే రాత్రి కూడా ఇప్పుడు కూడా చెప్తా ఉన్నాం. క్షేత్రస్థాయిలో ఇతర మండలాల్లో ఉన్నటువంటి వ్యవసాయ శాఖ అధికారులను కలెక్టర్ గారు కూడా పరిశీలనకు వెళ్ళి లేదంటే ఇతర అధికారులను కూడా సమన్వయం చేస్తామని చెప్పడం జరిగింది. మీరు 2 రోజుల లోపల ఈరోజు రేపు ఈ గ్రామాలలో ఎక్కడైతే ఇబ్బంది ఉందో వాటన్నిటిని కూడా ప్రభుత్వం దృష్టికి పంపాలని చెప్పని నిన్నటి రోజే గౌరవ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు రాత్రి అసెంబ్లీలో ఇలా జరిగిందంటే వెంటనే ప్రతిపాదనలు పంపని చెప్పి అసెంబ్లీలో కూడా చెప్పడం జరిగింది. గత సంవత్సరం ఇచ్చినాం, ఇప్పుడు కూడా 2-3 రోజులు జరుగుతూ ఉందంటే ఈరోజు ఉదయమే నిన్నటి రోజు అసెంబ్లీలో చెప్పినమాట ఈరోజు ఉదయమే అధికారులకు ఆదేశాలు కూడా ఇవ్వడం జరిగింది. ఎక్కడెక్కడ పంట నష్టం జరిగిందో వెంటనే ఆ నివేదికను పంపని చెప్పని కూడా అసెంబ్లీ ద్వారా కూడా చెప్పడం జరిగింది. కాబట్టి వ్యవసాయ శాఖ అధికారులు ఈ 2 రోజుల లోపలనే ఎక్కడైతే నష్టం జరిగిందో మరి రైతుకు సంబంధించినటువంటి పూర్తి వివరాలు ప్రభుత్వానికి అందించాలని చెప్పని వారికి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఎకరాకు 10,000 రూపాయలు ఇచ్చే బాధ్యతని ప్రభుత్వం తీసుకుంటుందన్నమాట. ఎవరికైనా రైతుకు చేతికి వచ్చే పంట తల్లి మాట్లాడుతున్నప్పుడు బాధేస్తూ ఉంది. చేతికి వచ్చిన పంట ఈ విధంగా పోయింది అనేటువంటి బాధ అనేది అది దానికి రేపు లఘువడికో లేకపోతే ఇతరత్ర కూడా ఉపయోగపడడానికి ప్రభుత్వం ఆదుకోవాలని చెప్పనేటువంటి మాట వారి నోట్లకే వస్తుంది. కాబట్టి ఈ ప్రభుత్వం కూడా రైతు ప్రభుత్వం, రైతు రాజుగా చూడాలనుకున్న ప్రభుత్వం, రైతుకు అందుకే 2 లక్షల లోపు రుణమాఫీలు కూడా చేసిన సందర్భం, కొత్తగా రుణాలు కూడా ఇప్పించేటువంటి సందర్భం, రైతుకు సకాలంలో మరి ఎరువులు ఇవ్వడం కానీ నాణ్యమైన విత్తనాలు ఇవ్వడం ఇవన్నీ కూడా చేసుకుంటూ పోయినప్పుడు ఈ పంట బీమాకు సంబంధించి కూడా ప్రభుత్వం ఆలోచిస్తూ ఉంది. ఇలాంటి ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడి పంటలకు చేతికి వచ్చే సమయంలో వడగళ్ల వర్షం వల్ల కానీ ఎదురుగల అని పోయినటువంటి వారికి కూడా ఆదుకోవడానికి పంట బీమాను కూడా తీసుకుని రావాలని చెప్పని ఈ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆలోచిస్తున్న అంశాన్ని కూడా సందర్భంగా తెలియజేస్తూ రైతుకు అండగా నిలబడతాం. రైతుకు ఎక్కడ ఏ ఇబ్బంది ఉన్నా ఆ ఇబ్బందిని అధిగమించేటువంటి బాధ్యతను ఈ ప్రభుత్వం తీసుకుంటుంది, రేవంత్ రెడ్డి గారి సర్కార్ అన్నమాట. ఎందుకంటే రైతు ప్రయోజనాలకు పెద్దపీట వేసే మొదటి నుంచి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం గత రాజశేఖర్ గారు ఉన్నప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు కూడా మరి రేవంత్ రెడ్డి సర్కార్ ఇచ్చిన కూడా ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాలు అమలు చేస్తూ ముందుకు పోతూ ఉన్నాం. మరి ఇక్కడ ఉన్నటువంటి రైతులు ఆందోళన నేను గమనించిన, రైతుల ఆందోళనను అవగాహన చేసుకున్న, ఏదైతే చేతికొచ్చిన పంట పోయిందనేటువంటి భావన. కాబట్టి రైతులు తప్పనిసరిగా ప్రభుత్వ పక్షాన్ని ఆదుకుంటామని సందర్భంగా తెలియజేస్తూ వెంటనే నివేదికలు అందజేయాల్సిందిగా వ్యవసాయ శాఖ అధికారులు తెలియజేస్తా ఉన్నాం.